నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే 7:10 అవుతుంది. ఈరోజు కూడా డల్లాస్లో ఎండలు మండిపోయినాయి. 34 డిగ్రీస్కి వెళ్ళింది మ్యాక్సిమం. సో ఇప్పుడైతే ఈ కాలేజ్లో యూటీడీ డల్లస్ రిచర్డ్సన్ డల్లస్లో ఉంది. ఇక్కడ నాకు డిఫరెంట్ ప్లాంట్స్ కాదు ట్రీస్, చెట్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ది అయితే ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. అసలు చూడండి, ఇది ఏంది పండులాగా ఉంది కానీ కాదు, ఏదో పిచ్చి చెట్టే, బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ డిఫరెంట్గా అనిపించింది, ఇగోండి ఇది చెట్టు ఏర్లు చూసిరా. ఈ చెట్టువి ఇప్పుడు మీరు చూసిన చెట్టే, ఆ కాయలే. దాని ఏర్లు చూస్తే ఇగో చూడండి మొత్తం భూమి మీదనే ఉన్నాయి. ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా చాలా రేర్గా కనిపిస్తాయి. ఇట్లా అంటే పోతే అడవులలో అట్లా కనిపించడం చూసినా కానీ, సో ప్రతి ఓల్డ్ ఏమో మరి, చాలా కొంచెం పాత చెట్టు అనుకుంటుంది. ఇదొకటి నాకు ఇవాళ ఫస్ట్ టైం, అంటే ఇటు సైడ్ వచ్చిన నేను వాక్ చేసుకుంటూ. సో ఈవినింగ్ వాక్, మోస్ట్లీ నా ఈవినింగ్ వాక్ ఇక్కడ అయిపోతుంది. సో అది దూరం నుంచి చూసి ఇట్లుంది. ఇంకొకటి ఒక పూల చెట్టు కనిపించింది. బాగా ఉడతలు అయితే తిరుగుతున్నాయి చెట్ల కింద. చూస్తుంటే ఇవన్నీ చాలా ఓల్డ్ ఉన్నట్టున్నాయి ట్రీస్ ఇటు సైడ్ మొత్తం. ఇగోండి ఇది కూడా చూడండి ఎంత పెద్ద మహావృక్షము. పక్కా చాలా ఓల్డే ఉన్నట్టుంది. కాలేజ్ క్యాంపస్ లోపల నేను మీకు చూపించాలనుకున్న ఫ్లవర్ ట్రీ ఇవ్వండి, ఇది ఒకటి. ఎంత బాగుంది, ఎంత బాగుంటే అంత బాగుందంటే, మంచి కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్. దగ్గరికి వెళ్దాం. ఆహా, దగ్గర నుంచి చూస్తే పిక్చర్ పర్ఫెక్ట్ గైస్. అంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంది ఈ చెట్టు. ఎంత బాగుంది కదా అసలు. రియల్గా చూస్తే ఇంకా దీని అందము చాలా చాలా బాగుంది అసలు. ఈ ఉడతకు బాగా ఆకలి అవుతున్నట్టుంది. తిండి వెతుక్కుంటా ఉంది ఆ చెట్టు కింద. ఏం దొరుకుతుందో కొరుకుతా ఉంది కూర్చొని ఆడ. సో నేను చెప్పినట్టు ఫోటోలు వీడియోలు అయితే న్యాయం చేయలేవు ఇక్కడ ఉన్న ప్రకృతి ఈ క్యాంపస్లో. జనరల్లీ కాలేజ్ క్యాంపస్లో అంటే చాలా పాతయే ఉంటాయి. యుఎస్లో అయితే 100 ఏళ్ళు అట్లా ఉంటాయి. సో అది చూడండి, దాన్ని ఎంజాయ్ చేస్తుంది అది. ఇక పోతుంది, అయిపోయినట్టుంది. శబ్దాలు వినండి. ఫ్లవరు క్యాంపస్లో ఎంత బాగుంది. నేనైతే ఎప్పుడు చూడలే ఇట్లాంటి పువ్వు. అసలు ఎంత బాగుంది చూడండి అసలు. కాకపోతే ఇప్పుడే వాడిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇందాకైతే ఇంకా బాగుండే.